ఇక్కడ ఒక పోటీ జరిగింది. ఆ పోటీలో బాలసుబ్రహ్మణ్యం గారి పాట నాగరాజు పాడితే సుధాకర్ ఏమన్నాడంటే, అన్న నా గాత్రం నువ్వు ఎప్పుడు వినలేదా, నా స్వరం నువ్వు ఎప్పుడు వినలేదా, నేను కూడా అద్భుతంగా పాడతానన్నాడు. సరే ఒకసారి ఏది వినిపించి అన్నాను. ఇప్పుడు మీకు తెలుస్తుంది అతనిలోని. పాడండి సుధాకర్ గారు. పలికే పెదవి వణికింది ఎందుకో, ఇది 7 అడుగుల వలపు మడుగుల, ఇది 7 అడుగుల వలపు మడుగుల, నీలి నీలి పూసులు లేత గాలి వాసలు, ఇంతింత ఎగిసిన మౌనమేలనోయ్ ఈ మరపురానిడే. ఇప్పుడు రౌండ్ నెంబర్ 1 ముగించింది. రౌండ్ నెంబర్ 2 నాగరాజు గారు పాడతారు. ఎలా నీకు అందించాలో ఎదగో కదిలే మధురిమడు, నేనే ప్రేమ లేఖగా మారి ఎదుటే నిలిచాను. చదువుకునే బదులిదని చెప్పుకోలేవులే మనస, పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష, తెలుపక తెలిపిన వలపొక వరమని కడలిగా అలలెగసా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకది మరి పలకది తొలి వలపున తడిసి. శబాష్. రౌండ్ నెంబర్ 1లో నాగరాజు గారు గెలిచారు. రౌండ్ నెంబర్ 2 రావట్లేదా? సరే రౌండ్ నెంబర్ 2 ఆయనతో స్టార్ట్ చేద్దాం. ఈ లోపల మీరు అనుకోండి. రెడీ? ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా, నీ పిలుపు కోసం చిన్నారి, నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా, గమనించలేవా సుకుమారి, నా గుండె లోతుల్లో దాగుంది నీవే, నువ్వు లేక లోకంలో జీవించలేని, నీ ఊహతోనే బ్రతికున్నా, నన్ను నేని మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు, వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా, నా నీడ నన్ను విడిపోయింది, నీ శ్వాసలో నాది చేరింది, నేనున్న సంగతే మరిచింది ప్రేమా ప్రేమా. శబాష్. రౌండ్ నెంబర్ 2లో మనకి బేసిక్ గా సుధాకర్ గారు పాడకుండానే గెలిచేటట్టున్నారు. అయినా సుధాకర్ గారిని కూడా ఛాన్స్ ఇద్దాం.